పిల్లలు 6.5 లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం. ఒక మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి అధ్యక్ష ఒక నిమిషం. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి. చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి? ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము. చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి. మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ. అధ్యక్ష, వాళ్ళ కాలేజీ అధ్యక్ష, గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించారో మధ్య పరిశీలించారు అధ్యక్ష. రహస్యంగా చెల్లించారో చూడాలి. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పాను అధ్యక్ష. వసతి దీవెన అని పేరున్నాను అధ్యక్ష. ఇది రాజ్యాంగం ప్రవచించింది. స్కాలర్షిప్ తో మేము ఇచ్చాము అధ్యక్ష. పేర్లు మార్చారు, వసతి దీవెన, విద్యా దీవెన అని పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్ళు కాదా అధ్యక్ష? సక్రమంగా కాలేజీకి వచ్చి అక్కడి పక్కదో పడుతున్న వాళ్ళు కాదా? ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు 3 సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు? మొదటిసారి తల్లుల అకౌంట్కి, తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చింది వాస్తవం కాదా? ఎందుకు చేశారు వీళ్ళు? ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం తప్పని నిర్ధారించుకున్నారు అధ్యక్ష. ఈయనకు మాత్రమే, వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో, రహస్య ఒప్పందం ఉందామేమో, అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు, నేను అడుగుతున్నా, వసతి దీవెన ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు? నేను చెప్తున్నాను, ఏనాడు మీరు చేశారు? షెడ్యూల్ ప్రకారం 50% మించలేదు, అంగీకరించండి. ఏనాడు 50% మించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే 40.1%, 40.1% మీరు పంపిణీ చేశారు. ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష, వాళ్ళు వినలేదేమో. 2019-20లో 1911 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 950 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది 50% అధ్యక్ష. గవర్నమెంట్ మీరే వచ్చింది, మా గవర్నమెంట్ కాదు. మీరు ఇంకా ఇప్పుడు పాత రోజు నుంచి మీరు అధికారంలో లేరని బదులు భ్రమలో ఉంది. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి మాట్లాడబట్టే శక్తి లేదు వీళ్ళు, అందుకని అది కూడా ప్రతిపక్షాలు ఫీల్ అవుతారు అధ్యక్ష. 19-20 అంటే ఎవరండి అధ్యక్ష? 2019 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది. 2019-20 మీ గవర్నమెంట్. మీరు పే చేసింది 1911 కోట్ల కాదు, 955 కోట్ల అధ్యక్ష. 20-21 అధ్యక్ష 2112 కోట్లు కాదు, 1156 కోట్ల అధ్యక్ష. ఇది కూడా 50% అధ్యక్ష. ఇది వసతి దీవెన. 21 ఏం కొత్త స్కీమ్ అయ్యా? స్కాలర్షిప్ లేవా? నీ స్కూల్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా? మీ అకౌంట్ చెక్ చేద్దారండి, మీ అకౌంట్ చెక్ చేద్దాం, హౌస్ కమిటీ చేస్తారు అవసరమైతే. మీకు రాలేదా స్కాలర్షిప్? మునుగడున్నావా? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినాయి అని అన్నారు. అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది. మీ మాటలు రికార్డులు చూడండి అధ్యక్ష. గత ప్రభుత్వాలు చెల్లించేది మీరే అన్నారు. గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు అధ్యక్ష. పేరు మార్చారు మీరు, పేరు మళ్ళా చూడండి, 1 సంవత్సరం పెండింగ్ అంటే ఏ సంవత్సరం 50% మించలేదు. 2020-21లో 2112 గాను 1156 కోట్లు, 21-22 2003 గాను 1000 కోట్లు అధ్యక్ష.
2022-23లో 1799 కోట్ల గాను 890 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 23-24 అధ్యక్ష 1752 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క రూపాయలు అధ్యక్ష. మొత్తం 9570 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించిన అధ్యక్షగా 3900 కోట్ల అధ్యక్ష. ఇది 40.84%. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు? ఇది విద్యార్థులు వంచడం కదా, మోసం చేయటం కదా, మాట తప్పమంటారు, మళ్ళీ సగం అరకొర, దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన, సంబరాలు, మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు. కొత్త స్కీమ్ అంట, స్కాలర్షిప్ పాదే. వీళ్ళ నాయకుడి గురించి చెప్పాలి, అక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు. ఆ మహానాయుడు వాళ్ళ నాన్న అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు, ఆయన పేరు చెప్పుకున్నారు, ముందు జనరేషన్ చెప్పుకుంటారంటే ఎంత దారుణం అధ్యక్ష. సబ్జెక్ట్ లేదు, మైక్ ఇస్తే సబ్జెక్ట్ ఏదో అసత్యాన్ని ప్రచారం చేద్దాం చూస్తాం అధ్యక్ష. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ సంవత్సరం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. మిగిలిన అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా చెల్లించాం. మిగిలినటువంటి బకాయిలు త్వరలో బడ్జెట్ రిలీజ్ అయిపోతున్నాం అధ్యక్ష. మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం, ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో వేశారు అధ్యక్ష. మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నారు. చెప్పండి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు 2 నిమిషాలు టైం అండి మాకు. విప్పులు అని చెప్పి అసలు క్వశ్చన్ అడగని ఇట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సబ్జెక్టును మాట్లాడేవాడు. అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరినీ, మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు, ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు చేస్తున్నాను కాబట్టి 2019లో పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 14-19 మధ్య పీజీ విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో 35,000 బేస్ ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది. కాలేజీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళది 60,000 ఉంటే 60,000, 50,000 ఉంటే 50,000, 80,000 ఉంటే 80, 1,00,000 ఉంటే 1,00,000. ఆ గ్యాప్ ఫండింగ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది. రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళు ఆ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. ఇది ఉండేది. ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి. ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాగ్దానం చేశాడు అధ్యక్ష. వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 500-600 కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే, మనం ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పనేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే, ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏఎఫ్ఆర్సీ అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పనేసి జ్యుడిషియల్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీలను బెదిరించి మీరు ఈ ఫీజుకు ఒప్పుకోకపోతే అప్పుడు బకాయిలు 1750 కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు 16 నెలలు ఇవ్వలేదు అధ్యక్ష. 16 నెలలు ఇవ్వలేదు. ఎవరైతే మేము పెట్టిన కొత్త ఫీజులు, ఫీ రెగ్యులేటర్ అథారిటీ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ చేస్తారో, త్రిమూర్తి గారు వినండి, సబ్జెక్ట్ వినండి. అధ్యక్ష లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి. ఎవరైతే మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతోటి కాలేజీలు బాధపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత 13 కాలేజీలు కోర్టుకు వెళ్ళిన అధ్యక్ష. కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్గా వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఫైనల్ గా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 75